నల్గొండ జిల్లా నగరికల్లో ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద కేంద్రం ధాన్యం కొనుగోలుపై అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిరసన దీక్ష చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100% న్యాయం చేయలేని పరిస్థితి ఉందన్నారు। పంజాబ్లో 100% కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు। ఎఫ్సీ అనే సంస్థ మీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక కీలుబొమ్మలాగా ఆటాడుకునే పరిస్థితి ఈరోజు దుర్మార్గమైన పరిస్థితి మీరు అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరమైన సంగతి సందర్భంగా చేస్తూ దానికి నిరసనగా ఈరోజు మా దగ్గర అయితే పంట పండిస్తున్నామో ఆ పంటను బేషరతుగా మరి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। పక్క రాష్ట్రాల్లో హర్యానా కానీ ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్లో కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే కార్యక్రమం అక్కడ చేస్తారు। పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతారో ఒకసారి మేము ఆలోచన చేయాలని చెప్పి సందర్భం అడుగుతున్నాం। ఇలా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సంక్షేమ ఫలాలు ఇచ్చి ఏ రైతులను కంటికి రేపలా కాపాడుకుని రైతునే రాజుగా మిగిలించాలని చెప్పి ఏదో కళ్ళు కానీ ఇలా వాళ్ళ కళను నెరవేర్చి పెట్టిండో అలాంటి తరుణంలో ఏరో రైతుల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాషపాలు చేయడం ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు పన్నిన కుట్రలో భాగంగా ఈరోజు మేము పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మా ధాన్యం అంతా మా మిల్లులో ఎఫ్సీ గోదాములలో మరి రైస్ మిల్లులో నిల్వలు పేరుకపోయి ఈరోజు మీ మరి రైస్ని మీరు కొనుగోలు చేయకుండా ఈ రైస్ అని ఇదని అదని చెప్పి వంకలు పెట్టి నానా కథలు పడుకుంటే ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు। మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా పండించిన ధాన్యాన్ని బేజట్టుగా కొనాలి। లేనిలా మీ ప్రభుత్వానికి ఏ రకంగా గుణపాఠం చెప్పాలో మా తెలంగాణ రైతాంగం మరి ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు। ఈ సందర్భం తెలియజేస్తూ బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు ఒక తీరు పంటలు వేసుకోవాలని చెప్తారు। ఇక్కడ మా దగ్గర నిల్వలు ఎక్కువైపోయినాయి, స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, పంటల మార్పు రావాలి, వరి ధాన్యాన్ని తగ్గించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల సేల్స్ కోరి రైతుల మేలు కోరి రైతన్న నష్టపోదని చెప్పి ఒక పక్క రైతాంగం దండం పెట్టి మొరబెట్టుకుని చెప్తుంటే మీరు రెచ్చగొట్టే విధంగా కుల మతాల మధ్య ఏ రకంగా చిచ్చు పెడుతారో బీజేపీ పార్టీ రైతులు కూడా చిచ్చు పెట్టి రెచ్చగొట్టే భావాలతోటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పంటలు వేయండి మేము కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేత కాకుండా మేము కొనుగోలు చేస్తామని చెప్తాం। చేత కాదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయవలసింది మీరు కదా, ఎఫ్సీ సంస్థ ఉన్నది మీ దగ్గర, మీరు కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్। ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల మీద ప్రేమ ఉంటే ఈరోజు తెలంగాణ రైతాంగం పండించే ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఏమైనా రాష్ట్రంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ బండి సంజయ్ పత్రిక ప్రకటనకు పరిమితమై తప్పితే రైతుల మీద
చిత్తశుద్ధి లేదు, ఒక ప్రేమ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. పండించిన ధాన్యాన్ని వెంటనే, పండించిన ధాన్యాన్ని వెంటనే. బీజేపీ మండి వైఖరి, బీజేపీ ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి.